ఆలేరు పట్టణ ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం అండి. ఇది నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు పట్టణంలోని ఆర్ఓబి ఫ్లైఓవర్ బ్రిడ్జ్. దీని పక్కనే కిందనే ఇది మున్సిపాలిటీ కార్యాలయం అండి. ఇక చూడండి, ఫ్లైఓవర్ మీద కొన్ని నెలలు కాదు సంవత్సరాలుగా లైట్లు వెలగడం లేదు. ఇప్పుడు వెళ్ళే వాహనాల లైట్ల వల్ల ఈ వెలుగులు కానీ పూర్తిగా నిర్వీర్యంగా లైట్లు అవి స్తంభాలు అలా అలంకారప్రాయంగా మాత్రమే ఉన్నాయి, కానీ లైట్లు మాత్రం కొన్ని నెలలుగా కాదు సంవత్సరాలుగా వెలగడం లేదు. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఒక 4-5 తప్పించి ఇంకా ముందు పోదాము, ఇంకా ఎన్ని వెలుగుతలేవో చూపిస్తాను నేను. ముఖ్యంగా ఏదంటే ఇక్కడ ఒక లైట్ మినాయించి ఈ ముందుకెళ్తే ఇది చాలా మూలమల్పండి, అత్యంతంగా వంకర తిరిగి ఉంటుంది, చాలా ప్రమాదకరంగా. మరి ద్విచక్ర వాహనదారులు కొన్ని లైట్ లేకుండా కూడా రావచ్చు, మరి లైట్ లేకుండా ఉన్న వాహనాలు కావచ్చు, నడుచుకుంటూ రావచ్చు, సైక్లిస్టులు రావచ్చు. మరి ఇంత ప్రమాదం పొంచి ఉందంటే ఇక్కడ చూడండి మీరు, ఒకవేళ ఎదురుగా వాహనం రాకపోయినా వాహనం స్కిట్ అయ్యి కూడా కూడా జారిపడ్డ కూడా ప్రమాదమే. ఆ మనుషులు కూడా అవుపించే అవకాశం లేదు. ఈ మూల మలుపు దాటిన తర్వాత ఇక్కడ ఒక లైట్ మినాయిస్తే ఇది దాటుకుంటే మరి ఇలా ముందుకు వెళ్తే ఇక్కడి నుంచి బ్రిడ్జి మధ్యలో వరకు కూడా లైట్లు లేవు. చూడవచ్చు ఎంత అంధకారంగా ఉన్నదో. మరి నా ముఖం కూడా సరిగా అవుపిస్తున్నదో మీరు గమనించవచ్చు, ఎందుకంటే ఒకే లైట్ కింద ఉన్నాను. కొంచెం ముందుకు వెళ్దాం ఇంకా. ఇకపోతే ఇది బ్రిడ్జి మధ్యలో భాగం అండి. మనము ఈ రైల్వే ట్రాక్ పైన ఉన్నాము. ఇక ఇటు నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ మనకు అవుపించేది రఘునాథపురం రోడ్డు దాకా ఒక్కటంటే ఒక్క లైట్ కూడా వెళ్ళడం లేదు. మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇది రైల్వే ట్రాక్ నేను చూపిస్తాను. నేను అటు చూడండి మీరు, కింద అది మోరీ పాలకేంద్రం నుంచి వచ్చేది. మరి ఇటు నుంచి మొదలు పెట్టుకుంటే మనక్కడ వాహనం వచ్చే లైట్ వరకు కావచ్చు, అది రఘునాథపురం రోడ్డు దగ్గర ఉన్నది. ఒక్కటంటే ఒకటి అవుపించడం లేదు. చూడండి, అక్కడ వాహనం వస్తుంది, ఒక్క లైట్ అంటే ఒకటి స్తంభం, ఒక్క స్తంభానికంట లేదు. ఎందుకంటే నేను నడుస్తూ పూర్తిగా చూపించలేను, వాహనం స్లోగా నడుపుకుంటూ వెళ్తున్నాను. ఇకపోతే ఇది రఘునాథపురం రోడ్డు సర్కిల్ అండి, ఇటు పోచమ్మ గుడి పోయే దారి. ఇక్కడ కూడా ఈ చౌరస్తాలో కూడా ఒక లైట్ అంటే ఒక లైట్ వెళ్ళడం లేదు. మీరు బ్రిడ్జి పైన కూడా చూడవచ్చు, ఆ వాహనం తప్పిస్తే పైన ఒక్క లైట్ అంటే ఒక లైట్ వెలగడం లేదు. మరి ఇది మన హైదరాబాద్లో నక్సెస్ రోడ్ ఎలా ఉందో అలా ఉంటుంది ఇది బ్రిడ్జి. మరి ఇది ఒక మణిహారం అనుకోవచ్చు ఆలేరుకు. ఈ మణిహారం మరి ఎవరు అభివృద్ధో, మరి ఇలాంటి పరిస్థితి కూడా సమస్య రావడానికి కూడా కారకులు ఎవరు? ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అండర్ పాస్ అనేది దీర్ఘకాలికంగా సమస్య అసంపూర్తిగా నిలిచిపోవడంతో ఎక్కువగా ఈ బ్రిడ్జిని అందరూ ఉపయోగిస్తున్నారు. మీరు చూడవచ్చు, ఈ రఘునాథపురం రోడ్డు ఆలేరు ఆర్ఓబి ఫ్లైఓవర్ పైన కావచ్చు, ఇక్కడ రఘునాథపురం రోడ్డు సెంటర్ కింద కావచ్చు, పూర్తిగా అంధకారం అలుపుకున్నది. మరి దీని వెంబడ మున్సిపాలిటీ వాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్తుంటారు విధులకు ఉదయమే. మరి రాత్రనక పగలపూట అంటే వెళ్ళినా కనబడదు, కానీ చిమ్మ చీకట్లో వెళ్ళే వారికి సైక్లిస్టులకు కానీ ఎంత ప్రమాదమో, ఎంత అధికారుల నిర్లక్ష్యం ఉందో. ఈ ఫ్లైఓవర్ ఈ లైట్ల నిర్వహణ వారికి కూడా సమాచారం ఇవ్వాలి. మరి మున్సిపాలిటీ వాళ్ళకు వస్తుందా, లేకపోతే ఈ ఫ్లైఓవర్ కట్టిన వారి పరిధికి వస్తుందా? ఎవరైతేనేమి పూర్తి స్థాయిలో లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలి. మరి ఏదైనా జరగరాని ప్రమాదం ఎవరికైనా జరిగితే వాళ్ళు అకాల మరణం చెందితే వాళ్ళ కుటుంబాలు ఎంత రోడ్డున పడతాయో ఒకసారి ఆలోచించండి ప్రజాప్రతినిధులారా. ఎందుకంటే ఎక్కడో ఒక మూడులో ఎక్కడో ఒక కాలనీలో లైట్ వెలుగుతుందంటే మీకు కనిపించకపోవచ్చు, కానీ హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి చీకటి వేళ వచ్చిన పైన లైట్ వెలుగుతున్నది, వెలుగంది కూడా కనిపిస్తుంది. అలాగే నిత్యం ఈ బ్రిడ్జి పైన కూడా మీరు ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. మరి దీర్ఘకాలికంగా ఇలా వెలగకపోవడం కారణానికి మీకు ఎందుకు ఈ సమస్య పట్టడం లేదు? మీకు కనిపించకపోయినా ఇలా అధికారులకు మేము దృష్టికి తీసుకొచ్చినా కూడా సమస్యను పట్టించుకొని చేయాలి. ఎందుకంటే మీరు ప్రజలకు పని చేసేటందుకే ఉన్నారు, ఏదో మీరు ఉత్సవ విగ్రహాల్లాగా లేరు. ఒకటి గమనించండి, ప్రశ్నించడం అది మానవ హక్కు. గుర్తుంచుకోండి, మీరు కూడా పని చేయడం మీ బాధ్యత. కొంచెమైనా ఆలోచించి మానవత్వంతోనైనా మీరు పని చేస్తారని ఆశిస్తున్నాను. బందెల సుభాష్, భారతీయ జనతా పార్టీ, ఆలేరు.